జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025వ సంవత్సరం జనవరి 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం. మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, కర్కాటక రాశిలో కర్కాటక సింహరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ ఆయన వక్రగతిలో ఉన్నారు. కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు. వృశ్చిక రాశిలో బుధదేవుని సంచారము, సూర్యనారాయణమూర్తి జగత్తునంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి, గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు. అలాగే అక్కడ ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది, మొత్తం అన్ని 12 రాశుల్ని. కొన్ని గ్రహాలు గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు, రాహుకేతులు సంవత్సరంన్నర తీసుకుంటారు, శనైశ్వరుడు అయితే 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ ఒక నెలలో అన్ని రాశులను చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి. దేవగురువైన 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో. దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు. అలాగే మంగళ్ కూడా ఆయన నీచ స్థానంలో వక్రించి ఉన్నారు. కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం. అందులో వక్రించాడంటే, నీచ స్థానంలో వక్రించాడంటే అది మనకి ఉచ్చ స్థానంతో సమానంగా మనకి పరాశర సంహితలో ఉన్నది. అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము. ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేషాంశాలు అని చెప్పాలి. వీటి వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి, అంతా బాగానే వెళ్ళిపోతుంది. ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలో బాగుంది ప్రస్తుతం, గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి, అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడనీయకుండా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా. అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలోనూ బాగాలేదు, జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చేసుకుంటూ, దైవాన్ని పట్టుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థితులు ఓకే బాగున్నాయి, పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు. ఎందుకంటే మంగళ వక్రగతి అనేది మంచి ఫలితాలే ఇస్తుంది. అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది. శశి శుక్ర యోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం మీ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకందరికీ కూడా కొన్ని అదృష్టకరమైన విషయాలు చూస్తారు. అంటే కొన్ని శుభవార్తలు వింటారు, డబ్బు ఖర్చు ఉంటుంది, శుభవార్తలు వింటారు. ఈ శుభవార్తలు ఏ విషయంలో వింటారంటే, సంతానానికి సంబంధించి మేజర్గా వింటారు. సంతానానికి సంబంధించి మీకు ఏదైనా ప్రతికూలతలు అంటే వాళ్ళ గురించి ఏదైనా టెన్షన్ ఉంటే కనుక మీకు ఒక 2 సంవత్సరాల నుంచి కావచ్చు, లేదా ఏదైనా ఇప్పుడు దాంట్లో నుంచి మిమ్మల్ని ఒక క్లారిటీ తెస్తున్నారు. ఆ గోచర గ్రహస్థితులు వాటిల్లోంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లోంచి, అలాంటి పరిస్థితులలోంచి మీరు కంప్లీట్గా బయటకు వచ్చేసాము అని మీరు ప్రశాంతంగా ఉండే సమయం ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతోంది. అలాగే భూమికి సంబంధించింది, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, ఏదైనా వాదోపవాదాలు ఇలాంటివి అవుతున్న విషయాలు, ఫ్యామిలీలో ఏవైనా మీకు మీ ఇంట్లో వాళ్ళకి మధ్యలో ఉన్న మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు,
ఉన్నవేవైనా సరే ఆర్గ్యుమెంటేటివ్ థింగ్స్ అన్నీ కూడా మొత్తం మారుతున్నాయి. అంత ఆర్గ్యుమెంట్స్ బదులు అండర్స్టాండింగ్ థింగ్స్కి వస్తున్నాయి. అన్నీ అర్థం చేసుకునే విధంగా మారిపోతూ ఉంది. సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మారుస్తూ ఉంది. అంతకుముందు ప్రతి చిన్నదానికి మీరని కాదు, జస్ట్ జనరల్గా అక్కడ సిచ్యువేషన్స్ బాగా ఆర్గ్యుమెంట్కి లీడ్ చేసినవి. అసలు ఇప్పుడు పెద్ద విషయం కూడా చాలా చిన్నగా అండ్ చాలా హార్మోనీగా చాలా శాంతియుతంగా వెళ్ళే పీరియడ్లో ఇప్పుడు మీకు గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఇది విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. చాలా బాగుంది. విద్యార్థినులకి మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే చక్కటి అనుకూలమైన సమయం. మీరు విదేశాల్లో ఉన్నారనుకోండి, విదేశాల్లో ఉన్న వారికి ఆల్రెడీ చాలా మంచి శుభ సమయం. ఇది ఇంకా బాగుంటుంది. స్వదేశంలో ఉన్న వాళ్ళకంటే విదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి శుభ సమయము. మీరు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కొంత డబ్బు ఖర్చు ఈ వారం సూచిస్తుంది. ఉద్యోగస్తులకైతే నార్మల్. డబ్బు ఖర్చు మనం మొదట తెలుసుకుంది కేవలంగా వ్యాపారస్తులకి మాత్రమే. ఇది మీ వ్యాపారంలో పెంచుకోవడానికి కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా అనుకోకుండా మీరు కొంచెం ఖర్చు అవుతుంది. కానీ అది మీకు మళ్ళీ ఈ ఖర్చు వల్ల మీరేం బాధపడరు. ఉద్యోగస్తులకైతే చాలా అనుకూలమైన పరిస్థితులు, ఉద్యోగంలో అనుకూలమైన సిచ్యువేషన్స్ మీరు చూస్తారు ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. ఆరోగ్యం విషయంలో చక్కగా ఉంది. గోచారంలో అయితే అనుకూలంగా ఉంది. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి అది మారే అవకాశం ఉంది. బట్ గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడే విషయాలు చూడకపోవచ్చు మ్యాక్సిమం. ఏదేమైనా సరే మనం పరిహారాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వారంలో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని జపించుకోండి. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక 108 సార్లు జపించుకోగలిగితే జపించుకోండి. లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు. ఉదయాన్నే స్నానం చేయంగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః అని బీజాక్షరం చేర్చి జపించవచ్చు స్నానం చేసిన వెంటనే. ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్గా ఉత్త నామంగా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు. ఇలాగా జపించడానికి ప్రయత్నించండి. లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద. ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది. కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్లవేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు. ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్కటి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది. మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక 10 నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత 10 నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి, అంటే ఆ 10 నిమిషాల్లో అమ్మవారి అందే ధ్యాస. మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే మనని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి. మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్టిని మన మనసులో మనం ధ్యానించాలి. మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి ధ్యానించగలగాలి. ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు. మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం.
మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలకి తగ్గకుండా అమ్మవారినే ధ్యానించండి, అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి, అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది. గోచారంలో శుక్రాచార్యుల వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ జన్మ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి. అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము, అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానంలో చేసుకోవడము. దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.